హాయ్, ఈరోజు మరికొన్ని రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా 2022 ఎన్టీపీసీ CBT 2 వరకు అంతకుముందు జరిగిన వివిధ రైల్వే ఎగ్జామ్స్ నుండి వీలైనన్ని క్వశ్చన్స్ సేకరించి మనం సోషల్ సైన్స్ జీకే నుండి 8,000 క్వశ్చన్స్ వరకు మనం గ్యాదర్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మీకు తెలుగులో అందించడం జరిగింది. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది బుక్ తీసుకోవాలనుకునే వాళ్ళు దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది అండ్ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. కోర్స్ మనం పెట్టిన ఎఫర్ట్ అలాంటిది. సో ఎలా తీసుకోవాలనేది కూడా వీడియో చివరిలో చెప్తాను, చూడండి. సో క్వశ్చన్ చూద్దాం. ఇక కోబాల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? COBAL, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అండ్ భారతదేశం యొక్క విజయవంతమైన అణుపరీక్ష యొక్క కోడ్ పేరు ఏమిటి? స్మైలింగ్ బుద్ధ. మహాత్మా గాంధీ రాజకీయాల్లో ఎవరిని తన గురువుగా భావించారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారిని. అండ్ నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే లైన్ ఏది? ట్రాన్స్ సైబీరియన్ రైల్వే. సో ఇక్కడ మనం ఆన్సర్స్ కనుక కొన్ని చూసినట్లయితే ఇవి ఆ టైంలో పెట్టిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? లిట్మస్ ద్రావణం డాష్ నుండి తీసుకోబడింది? లైకేన్ నుండి. రైతులు కూరగాయలపై మాత్రమే ప్రత్యేకత కలిగి ఉన్న ప్రాంతం. ఈ రకమైన వ్యవసాయాన్ని ఏమంటారు అంటే వెజ్జీస్ ఎక్కువగా పండించేదాన్ని ట్రక్ వ్యవసాయం అంటారు. కింది వాటిలో భారతదేశంలో అత్యధిక పవన విద్యుత్ ఉత్పత్తిని కలిగి ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. BHEL యొక్క పూర్తి రూపం ఏది అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. అస్సాంలో మొదటి చమురు బావి ఎక్కడ కనుగొనబడింది? దిగ్బోయ్లో. కంప్యూటర్ల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే చార్లెస్ బాబేజ్ గారిని. గ్రీన్ హౌస్ వాయువులను అత్యధికంగా విడుదల చేసే రంగం ఇది? పవర్. ఇక్కడే కదా మనకి. చెరకు మొక్కలు డాష్ని రసాయన శక్తిగా మార్చే అత్యంత ప్రభావవంతమైన వాటిలో ఒకటి. సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చే వాటిలో ఎక్కువగా ఉంటాయి. 1992లో బ్రెజిల్లో జరిగిన యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ UNCEDని ఏమని పిలుస్తారు? ఎర్త్ సదస్సు. భారతరత్న అవార్డును పొందిన మొదటి వ్యక్తి మరియు స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? సి రాజగోపాలాచారి గారు. అండ్ ఆర్థిక శాస్త్రం ప్రకారంగా SLR యొక్క పూర్తి రూపం ఏమిటి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సాంచీ స్తూపం డాష్ నగరానికి సమీపంలో ఉంది? భోపాల్. అండ్ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా డాష్ సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో ఓడిపోయాడు? 1757లో ప్లాసీ యుద్ధం జరిగిందని మనం గమనించాలి. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA స్థాపించబడింది ఎప్పుడు? 1957. అనుబంధ కూటమి అనేది 1798లో డాష్ చే రూపొందించబడిన మధ్యవర్తిత్వాన్ని నిరోధించే విధానం? లార్డ్ వెలెస్లీచే ఇది రూపొందించబడింది. కింది వారిలో ఎవరిని భారతీయ సినిమా పితామహుడు అని పిలుస్తారు? దాదాసాహెబ్ ఫాల్కే. సో అందుకే మనకి ఫిల్మ్లో కనుక చూస్తే హైయెస్ట్ అవార్డు అయితే మనం ఇండియాలో చెప్పుకుంటాం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఆధునిక విద్యుత్ జనరేటర్ డాష్ సూత్రంపై పనిచేస్తుంది? విద్యుత్ అయస్కాంత ప్రేరణ. సో జస్ట్ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మాత్రమే, గమనించండి. అండ్ ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం FRBMA డాష్ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 2003లో. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో దేశం యొక్క లావాదేవీలను సంగ్రహించే ఖాతాల సమితిని ఇలా పిలుస్తారు? చెల్లింపుల బ్యాలెన్స్. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ ప్రకారము అంతర్రాష్ట్ర వివాదాలలో సమన్వయం కోసం అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయబడింది? ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలిని మనం గమనించాం. రక్తం ఒక రకమైన డాష్ కణజాలం? సంధాన కణజాలం. మై మదర్ ఎట్ 66 అనే లయబద్ధమైన కవితను ఎవరు రాశారు అంటే కమలాదాస్ గారు. కింది వాటిలో ఏది ఒక షాపింగ్ వెబ్సైట్? Amazon.com, కామర్స్ అని కూడా మనం చెప్తాం. స్థూల ఆర్థిక శాస్త్రాన్ని ప్రత్యేక విభాగంగా వ్యవస్థాపక పితామహుడిగా ఎవరు పరిగణిస్తారు? జాన్ మెనార్డ్ కిన్స్. అండ్ నెక్స్ట్, ది గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929 ప్రారంభమైన ప్రాంతం పేరు? ఉత్తర అమెరికా. 1911లో భారతదేశానికి రాజు జార్జ్ 5వ మరియు రాణి మేరీలను స్వాగతించడానికి గేట్వే ఆఫ్ ఇండియాను
సంప్రదాయబద్ధమైన డాష్ శైలిలో నిర్మించారు. ఇండో సారసనిక్ శైలి. సో ఇక్కడ జస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ఏ విధంగా రూపొందించారనేది క్వశ్చన్. గుజరాత్లోని జునాగఢ్లోని గిర్నార్ కొండలు డాష్ మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందాయి. కేసరి పండ్లకి. కింది వాటిలో పూర్తి ప్రాసెసర్ మరియు అంకగణితం మరియు తార్కిక కార్యకలాపాలను నిర్వహించగల ఏకైక చిప్ ఆధారిత పరికరం ఏది? మైక్రో ప్రాసెసర్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైందంటే 1930 నవంబర్. కంప్యూటర్ల సందర్భంలో నిల్వ పరికరం నుండి డేటాను స్వీకరించడానికి లేదా పరిధియ యూనిట్ నుండి డేటాను పొందేందుకు పట్టే సమయాన్ని డాష్ అంటారు. యాక్సెస్ టైం. లక్నో ఏ సాంప్రదాయ నారజీత కళకు ప్రసిద్ధి అంటే చికెన్ నార పని. భారతదేశంలో పరమాణు శక్తి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పరమాణు శక్తి కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే ఆగస్ట్ 1948, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1 year. డాష్ సంవత్సరంలో జాతీయీకరణ తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చబడింది. ఏ ఇయర్లో అనేది క్వశ్చన్. 1955. భారతదేశంలోని ఈ క్రింది కొండలు ఏవి నీలికొండలుగా పిలువబడతాయి? నీలగిరి కొండలు. లాంతార్ వత్తిలో కిరోసిన్ ఆయిల్ పెరగడానికి గల కారణము కేపిలారిటీ. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు డాష్ సంవత్సరంలో సృష్టించబడ్డాయి. 2000 ఇయర్లో మనకి ఈ స్టేట్స్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుండి యాజ్ ఇట్ ఈస్ ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు. సో ఇన్ని క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు అని కొన్ని క్వశ్చన్స్ మనకి కనిపిస్తాయి, కానీ ఆ విధానం నేర్చుకోవాలి. ఇక్కడ సపోజ్ ఈ క్వశ్చన్ కనుక చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే స్టేట్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందనే క్వశ్చన్. ఓన్లీ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండే కాకుండా మిగతా రాష్ట్రాల గురించి కూడా తెలుసుకోవాలి. సో అలాంటి ఏమంటారు, అలాంటి స్కిల్ నేర్చుకోండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకే, సో ఒకసారి చూద్దాం బుక్ ఎలా తీసుకోవాలి అనేది. ముందుగా వాట్సాప్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. హాయిల్ బాయిల్ కాకుండా జస్ట్ అమౌంట్ 380 సెండ్ చేసి ఫోన్పే కానీ జీపే కానీ సేమ్ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ మీరు ఇక్కడ పంపండి. ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా సెండ్ చేయండి. మీకు 10 working days లోపు రావడం జరుగుతుంది. ఓకే, సో మీ టైం వేస్ట్ చేసుకోకండి, దయచేసి మన టైం కూడా వేస్ట్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.